ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు బాబా గారు ఏం సందేశం చెప్పబోతున్నారు అని అంటే కనుక, బిడ్డ గణపయ్య నీతో ఏదో చెప్పాలని వచ్చారయ్యా. ప్రతి నెల కూడా నీ ఇంటిలోకి వచ్చి వెళ్తున్నాడంట. నువ్వు గుర్తించలేదంట. ఇదే ఆఖరి. ఈ సంకష్టహార చతుర్థి దాటితే మళ్ళీ కనపడటం, నువ్వు ఒక ముడుపు కట్టాలంటే అదేంటో తెలుసుకోవాలి అని ఈరోజు మనకి సందేశాన్ని ఇచ్చారండి. నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు నువ్వు ఇలా చేస్తే వచ్చే సంకష్టహార చతుర్థి నాటికి నీ అప్పులన్నీ కూడాను తీరిపోతాయని, కరిగిపోతాయని, సమసిపోతాయని, అప్పు అన్నది నీ కంటికి కనిపించకుండా పోతుందని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నావంట. ఉద్యోగం కోసం సతమతమైపోతున్నావంట. వెంపర్లు పడుతున్నావని, అప్పులతో తిప్పలు పడుతున్నావని, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, పెళ్ళిళ్ళు జరగటం లేదని, నీ ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదని, ఆలస్యం అవుతూ ఉన్నాయని, నీ ఇంట్లో ఏ పని కూడాను జరగట్లేదని, కూర్చొని ఉంది ఏం పని అవ్వట్లేదని చెప్పి నువ్వు వెంటనే బయటకు తరమాలి. అదృష్ట దేవతని నీ దగ్గరికి తెచ్చుకోవాలి అంటే వీటన్నింటిని కోసం నువ్వు ఒక ముడుపైతే కట్టాలంట. ఒక దీపం వెలిగించాలి. నువ్వు గణపతి మాట విని తీరాలి. ఇవన్నీ చెప్పాలనే ఎన్నో నెలలుగా ప్రతి సంకష్టహార చతుర్థి నాడు నీ ఇంటికి వస్తున్నాను. కానీ నువ్వు గుర్తించలేదని, ఇదే ఆఖరి. ఆ తర్వాత ఎంత పిలిచినా కనిపించదు. నీ కష్టాలని దూరం చేయటానికే వచ్చాడంట. నిర్లక్ష్యం వద్దు బిడ్డ. గణపయ్య ఈరోజు కనీసం నీ కోసం ఏరుకోరి సంకష్టహార చతుర్థి నాడు వచ్చారు. నీ కష్టాలన్నీ కూడాను దూరం చేయాలనే వచ్చారు. సాక్షాత్తు ఆ గణపయ్య, బొజ్జ గణపయ్య నీ కోసం వస్తే నిర్లక్ష్యం చేస్తావా? గణపయ్య మాటను వినవా? గణపయ్య సందేశాన్ని అందుకోవా తల్లి? ఖచ్చితంగా నువ్వు ఆ గణపయ్య చెప్తున్నది విను బిడ్డ. ఒకవేళ ఎవ్వరైనా సరే ఈ సంకష్టహార చతుర్థి నాడు ఈ వీడియోని చూడని పక్షాన ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజున, పౌర్ణమి వచ్చిన 4వ రోజున సంకష్టహార చతుర్థి వస్తుంది. ప్రతి నెల సంకష్టహార చతుర్థి అనేది వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఈ సంకష్టహార చతుర్థి రోజు ఏం చేయాలి అన్నది శ్రద్ధగా వినండి. నీ కష్టాలన్నింటినీ కూడాను నువ్వు తొలగించుకోవా? నీ జీవితంలో ఎప్పుడు ఇలానే కష్టాల కడలిలో తేలి ఆడుతూ ఉంటావా? వద్దు బిడ్డ, చాలు. నువ్వు పడ్డ కష్టాలు చాలు. మన తండ్రి, మన బొజ్జ గణపయ్య, మన వినాయకుడు విఘ్నాలన్నింటినీ కూడాను దూరం చేసే విఘ్న వినాయకుడు ఏం చెప్తున్నాడో తెలుసుకో తల్లి. నువ్వు కట్టాల్సిన ముడుపు ఏంటో తెలుసుకో. నువ్వు వెలిగించాల్సిన దీపం ఏంటో కూడా తెలుసుకో. ప్రతీదీ నువ్వు నీ అప్పులన్నీ కూడాను వచ్చే చతుర్థి నాటికి దూరమైపోతాయని మాటిస్తున్నాను బిడ్డ. నీ భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని మాటిస్తున్నాను తల్లి కదా. నీకు కావాల్సిన ఉద్యోగం ఇస్తాను అంటున్నారు కదా. ఇంట్లో జరగవలసిన శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో ఆగిపోయిన కార్యాలు ప్రతి ఒక్కటి నేను ముందుండి జరిపిస్తాను తల్లి అనే మాట ఇస్తున్నారు కదా. ఇంతకంటే ఏం కావాలి బిడ్డ? ఈరోజు నేను చెప్పే ప్రతి మాట కూడా మన గణపయ్య మనకి
మనకి ఇచ్చే ఒక మంచి సందేశం తల్లి. చివరి దాకా విను, నిర్లక్ష్యం చేయకు. నిర్లక్ష్యం చేస్తే బాధపడాల్సి వస్తుంది. ఆ స్థితిలో పడకు అంటూ బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకి తీసుకువచ్చారండి. ఎందుకు ఇలా అంటున్నారు? గణపయ్య ఏం చెప్పాలని అనుకుంటున్నారు? అసలు నిజంగా మన జీవితం ఈరోజు ఒక సుడి తిప్పబోతుందా? సుడి తిప్పబోయేలాంటి ఒక అద్భుతమైనటువంటి కానుకని మన గణపయ్య, మన బాబా మనకు అందించబోతున్నారా అని అనిపిస్తుంది కదా. బాబా గారు ఒక్కరే మన పక్కన ఉంటే ఇన్ని అద్భుతాలు చేస్తారు. ఇక ఇద్దరు, బాబా గారు గణపయ్య ఇద్దరూ కలిసికట్టుగా వచ్చి మన జీవితాల్లో అద్భుతాలని చూపిస్తే మన జీవితం ఎంత అద్భుతంగా మారిపోబోతుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్క మనిషి కూడా వచ్చే ప్రతి ఒక్క బాధని కూడా తొలగిస్తాను అంటున్నారు. ప్రతి ఒక్క సంకటాన్ని కూడాను తొలగిస్తాను అంటున్నారు. మరి బాబా గారి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారి కోసం, మన విఘ్నేశ్వరుడి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఏం చెప్తున్నారు అన్నది కూడా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడాను షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వారి కష్టాల నుంచి బయటపడే ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది. వారు అనుకుంటారు కదా, ఫలానా వాళ్ళ వల్ల నాకు ఒక వీడియో షేర్ చేశారు, దానివల్ల నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలిగాను అని. వాళ్ళు మంచి మనసుతో మీ గురించి చెప్పిన, ఆశీర్వదించిన మీకు, మీ బిడ్డలకి మరింత పుణ్యం అనేది వస్తుంది. కనుక ప్రతి ఒక్కరికి కూడాను మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో, బాబా గారు చెప్తున్న ప్రతి సందేశము కూడాను మీకు వెంటనే వస్తాయి. ఇక లేట్ చేయకుండా బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఆ గణపయ్య మనకి ఏం చెప్తున్నారు అన్నది ఇక వీడియోలోకి వస్తే, బిడ్డ ఈరోజు నేను చెప్పే ప్రతి మాట కూడా నీ సాయి చెప్పటం లేదు. సాక్షాత్తు విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడే పలికిస్తున్నాడు. ప్రతి మాట కూడా జాగ్రత్తగా విను తల్లి. సంకష్టహర చతుర్థి నాడు ఏం చేస్తే నీ కష్టాలు దూరం అయిపోతాయో చెప్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా నీకు ఎలా ఉండబోతోందో కూడా చెప్పబోతున్నాడు. జాగ్రత్తగా విను, నీ జీవితాన్నే మార్చుకో. గణపయ్య మాటలు, విఘ్నేశ్వరుడు మాటలు, వినాయకుని మాటలు విన్నావు అంటే నీ సుడి తిరగబోతోంది, నీకు దశ తిరగబోతోంది, నీకు మంచి యోగం పట్టబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు బిడ్డ. ఈ నెల 16 అంటే ఈరోజు శుక్రవారం రోజు సంకష్టహర చతుర్థి కలిసి వచ్చింది. శుక్రవారం రోజు సంకష్టహర చతుర్థి వస్తే మన గణపయ్యకు చాలా ఇష్టమంట. తల్లి ఈరోజు వినాయకుడిని విశేషంగా పూజించాలి. శుక్రవారంతో కలిసి వచ్చే సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైనది. అలాగే మంగళవారం కూడా వచ్చినట్లయితే, మంగళవారం కూడా చతుర్థి వస్తే కనుక అది కూడా చాలా శక్తివంతమైనది. నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడమంటున్నారమ్మా. మన గణపయ్య ఒక్కసారి చేసి చూడు, అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు. నువ్వు కోరిన కోరికలన్నీ కూడాను ఖచ్చితంగా నెరవేరుస్తారంట. ఈ వ్రతాన్ని గనుక చేయలేని వారు కొన్ని పరిహారాలను పాటించినా కూడాను విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తారంట. సంకష్టహర చతుర్థి పూజా విధానం, అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి కూడా ఈరోజు చెప్పుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఈ శుక్రవారం రోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కుబేర యోగం కూడా సిద్ధిస్తోందట. తెలుసా? జాగ్రత్త, అస్సలు వదులుకోవద్దు. ఈ సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా నీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయట. ఈ వ్రతాన్ని చేసేవారు నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలంట. ముందుగా పూజా గది ముందు ముగ్గులు వేసి మన
గణపయ్యని ఎర్రటి పుష్పాలతో అలంకరించాలంట. ముఖ్యంగా మందార పువ్వులు వినాయకుడికి పూజిస్తే కోరిన కోరికలన్నింటినీ కూడాను తీర్చేస్తారట. అలాగే ఎర్రటి గులాబీ పువ్వులతో వినాయకుడిని పూజిస్తే నీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయట. వినాయకుడిని గన్నేరు పూలతో పూజిస్తే సకల అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయట. అలాగే చామంతి పూలతో వినాయకుడిని పూజిస్తే నీ ఇంటికి చాలా మంచి జరుగుతుందంట. ఈ పూలు నీకు అందుబాటులో లేకపోతే నీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో పూజ చేసినా ఆయనకి పరమ ఆనందం పడిపోతాడట. ఈ పూలతో చిత్రపటాన్ని అలంకరించి పూజా గదిలో ఒక దీపం వెలిగించాలట. పూజా గదిలో దీపం వెలిగించిన తరువాత ఎర్రటి ఒక రవిక ముక్క, ఒక గుడ్డ ముక్క తీసుకొని అందులో 3 గుప్పెళ్ళ బియ్యము, 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలను, అలాగే నీకు తోచినంత దక్షిణ పెట్టి నీ కోరికలను వినాయకుడికి చెప్పుకొని ముడుపు కట్టాలంట. తర్వాత గణేశ స్తోత్రాన్ని చదివి ఆ ముడుపును గణపతి చిత్రపటం ముందు పెట్టాలంట. గణేశ స్తోత్రం చదవలేని వారు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. గణేశ స్తోత్రం అంటే సంకష్టహర చతుర్థి రోజు సంకటనాశన గణేశ స్తోత్రం అని చెప్పి ఉంటుంది. అది ప్రతిరోజు గనక మనం చదువుకున్నట్లయితే మనకి తెలియకుండా వచ్చే ఏవైనా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, వాటన్నింటినీ కూడాను మనకి ఆ వినాయకుని ఆశీస్సుల ద్వారా మనకి అవన్నిటి నుంచి కూడా విముక్తి అనేది కలుగుతుంది. ఖచ్చితంగా మీరు అది గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టి ఆ సంకటనాశన గణేశ స్తోత్రం అని చెప్పి ఉంటుంది. అది ప్రతిరోజు 3 సార్లు చదివినట్లయితే ఎన్నో అద్భుతాలని చూడగలుగుతారు మీరు. చివరగా వినాయకుడికి హారతి ఇచ్చి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం 6 గంటల తర్వాత మరలా తలస్నానం చేసి పూజా గదిలో దీపం వెలిగించి వినాయకుడిని ముడుపు కట్టిన బియ్యం విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసుకోవాలి. ఆ పరమాన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ పరమాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చాలా సులభంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని పొందాలి. ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ కూడాను తీర్చేస్తారట మన బొజ్జ గణపయ్య. ఇలా ఆచరించలేని వారు సంకష్టహర చతుర్థి రోజు ఏదైనా వినాయకుడి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసినా కూడా మీ కోరిక తప్పకుండా సిద్ధిస్తాయని, శుక్రవారంతో కలిసి చతుర్థి కూడా చాలా శక్తివంతమైనదని, ఇదే రోజున గజకేసరి యోగం కూడా కలిసి వస్తుందట. కాబట్టి ఎంతో విశిష్టత కలిగిన ఈ సంకష్టహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలు నువ్వు పాటించటం వల్ల విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుందట. బిడ్డ, నీ ఇంట్లో ధనవర్షం కురుస్తుందట, కాసుల వర్షం కురుస్తుందట. ఇక నీ ఇంట్లో ఎంత తీసినా తరగని ఆదాయం నీ సొంతం అవుతుందంట. ఉదయం పూజ చేసుకోలేని వాళ్ళు సాయంత్రం పూజ చేసుకొని అప్పుడే ముడుపు కట్టి కాసేపు మన గణపయ్య ముందు ఆ ముడుపును ఉంచి 1 గంట తర్వాత తీసి మళ్ళీ ప్రసాదంగా పరమాన్నంగా ఉండి అదే ప్రసాదంగా పెట్టు, నైవేద్యంగా పెట్టు గణపయ్యకి. ఆ తర్వాత ఇంటిళ్ళ పాది కూడా ఆరగించండి. అలాగే వినాయకుడి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే నెల తిరగకుండానే నీకున్న అప్పుల సమస్యలన్నీ కూడాను తీరిపోతాయంట. చెప్పాను కదా తల్లి, అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక ఎన్ని అవస్థలు పడుతున్నావో నీకే తెలుసు కదా బిడ్డ. ఈ సంకష్టహర చతుర్థి రోజు ఇలా చేసుకుని నీ అప్పులన్నీ కూడాను నువ్వు తీర్చేసుకోవాలని మన గణపయ్య నీకు ఈ ఉపాయాన్ని చెప్తున్నాను. జాగ్రత్తగా ఆచరించు. గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో ఒకటి గరిక. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి నాడు నువ్వు ఈ విధంగా చేసుకోవాలి. 21 గరికలను తెచ్చుకొని
మీ పూజా గదిలో పెట్టుకోవాలి. నీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ కూడాను అసలు చాలా ఇబ్బందుల నుంచి నిన్ను బయటికి నెట్టుకొని వస్తారు. దరిద్ర దేవత నీ ఇంట్లో పెద్ద పీట వేసుకుని కూర్చుందామని తరిమి కొట్టాలి అంటే ఈ సంకష్టహరి చతుర్థి రోజు నాడు గణేశునికి గరిక సమర్పించు, ఇంట్లో తెచ్చి పెట్టుకో. అలాగే వినాయకుని అనుగ్రహం కూడాను నీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికమాలను సమర్పించిన నీ బిడ్డలు విద్యావంతులు అవుతారు, తెలివివంతులు అవుతారు, ఉన్నత స్థానానికి చేరుతారు. ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు లేకుండా నీ కుటుంబం ఐశ్వర్యంతో బతుకుతుంది. మరి ముఖ్యంగా చతుర్థి రోజు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి మీ పూజా గది ముందు కూర్చొని ఓం గం గణేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించు. ఉదయం కుదరకపోతే సాయంత్రం. నీ కష్టాలన్నీ కూడా త్వరగా తొలగిపోయి నీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేయలేకపోయినా సరే కనీసం నీ పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించు. సంకష్టార చతుర్థి రోజు చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం వస్తుందంట. తల్లి నీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి పీడ పిశాచాలు తొలగిపోతాయి. డబ్బు పరంగా నీ ఇంటికి బాగా కలిసి వస్తుందట. ఈ సంకష్టార చతుర్థి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మూట కట్టి నీ గుమ్మానికి వేలాడి తీయాలి. ఇది మర్చిపోకు. ఇలా చేస్తే నీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత, నీ ఒంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి డబ్బు పరంగా నీకు బాగా కలిసి వస్తుందట. ఈ చతుర్థి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా నుదుటిన బొట్టు ధరించాలట. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీలకు నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుందంట. అలాగే తన భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుందంట. భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ కలహాలు అన్నీ కూడాను తొలగిపోతాయట. ఈ మధ్య గమనించుకున్నట్లయితే నీ ఇంట్లో నీ భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి. గుర్తించావా? అవి తొలగాలంటే ఇలా చేసుకో. వినాయకుని ఆలయానికి వెళ్ళి వినాయకుడికి ఇష్టమైన అరటి పళ్ళను కనుక నువ్వు సమర్పిస్తే మీ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయట తల్లి. వెంటనే వెళ్ళి ఈరోజు వినాయకుడికి మన బొజ్జ గణపయ్యకి అరటి పళ్ళను సమర్పించు. నీ భర్త నువ్వు సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అరటిపళ్ళు సమర్పిస్తే ఉద్యోగ వ్యాపార సమస్యలతో బాధపడుతూ ఉంటే ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం రాలేదని బాధపడుతూనే ఉన్నావు కదా. అప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే నీ సమస్యలన్నీ తక్షణమే తీర్చేస్తారట. అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందంట. అలాగే ఈరోజు గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తే దానివల్ల 3,000,000 దేవతల ఆశీర్వాదం నీకు లభిస్తుందంట. దానివల్ల 3,000,000 దేవతల అందరూ కూడా ఆవులోనే గోమాతలోనే ఉంటారు. వారి ఆశీర్వాదంతో నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఎన్నాళ్ళుగానో బాధపడుతున్నావు కదా, ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ఇలా ఉన్నాను, నాకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది బాబా అంటూ అడుగుతూనే ఉన్నావు కదా. అందుకే నీ సమస్యలన్నీ తీర్చడానికే మన గణపయ్య దగ్గర ఈ మాట తీసుకువచ్చాను. సాక్షాత్తు గణపయ్య ఇవన్నీ నీకు చెప్పమని పంపాడు. ఈరోజు గణపయ్య చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసావు అంటే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం దశ తిరిగిపోతుంది. నీ జీవితం సుడి తిరిగిపోతుంది. నీకు కుబేర యోగం కలిసి వస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. అది కూడా ఈరోజు గజకేసరి యోగం, కుబేర యోగం రెండూ కూడా పట్టబోతున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు బిడ్డ. ఎందుకంటే అందరికీ కూడా ఇలాంటి యోగాలు కలిసి రావు. ఇంతమంది సాయి భక్తులు ఉన్నా కూడా నీ సాయి సందేశాన్ని మన గణపయ్య సందేశాన్ని కూడా నువ్వు వినగలుగుతున్నావు, నువ్వు చూడగలుగుతున్నావు. నీ చెవున పడింది అంటే దానికి అర్థం ఏంటి తల్లి అంటే నీ చెడు సమయం తొలిగే రోజు వచ్చింది. నీ కష్టాలన్నీ దూరం అయ్యే రోజు వచ్చేసింది. నీ జీవితంలో ఇక అన్నీ కూడా అమృత గడియలే, మంచి గడియలే, శుభ గడియలే వచ్చాయని నీ జీవితం మారబోతోంది. నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతోంది. నువ్వు కోరింది కోరినట్లు జరుగుతోంది.
నీ జీవితంలో ఆనందాలు పువ్వులు పూయబోతున్నాయి. అర్థమైంది కదా తల్లి. కాబట్టి ఈరోజు గణపయ్య అందించిన ఈ కానుకని అందుకొని నీ జీవితాన్ని మార్చుకో. ఈరోజు ఈ సాయి సందేశం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.